ఇక్కడ ఎవడు కన్స్ట్రక్షన్ చేసినా ఈ 17 ఎకరాలలో ఉన్నటువంటి ఈ 3-4 క్రషర్లలో వచ్చేటువంటి ఒక మెటల్ ను మాత్రమే తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలా అంటే ఒకటి మీరు దొడ్డిదారిన 17 ఎకరాల భూమినిచ్చినారు, ఏ పర్మిషన్లు లేకుండా క్రషర్లు నిర్వహించుకునేటువంటి ఒక అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా వెసులుబాటు కల్పించినారు. దానికి తోడుగా మార్కెట్ కూడా ఇవాళ ప్రభుత్వమే కల్పిస్తా ఉంది, ముఖ్యమంత్రి గారి కార్యాలయమే కల్పిస్తుంది అని చెప్పని ఇవాళ సమాచారం వస్తూ ఉంటే నవ్వాలనా ఏడవాలా అర్థం కావట్లేదు. మీకు పర్మిషన్ కావాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్లకు పర్మిషన్లు కావాలంటే ఈ క్రషర్లో మాత్రమే మీరు కంకర కొనాలా, ఈ క్రషర్లో మాత్రమే మెటల్ కొనాలా అనేటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టి చుట్టూ ఉన్నటువంటి ఒక బిల్డర్స్ అందరినీ కూడా లోబర్చుకుని వాళ్ళ ఈ రకంగా ఒక దోపిడీ వ్యవస్థకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టాలనా? సిగ్గున్నదా? మానవత్వం ఉన్నదా? మీరు ప్రజాపాలన అని చెప్పిండ్రు, పారదర్శకత అని చెప్పిండ్రు. ఈ రకంగా దోపిడీ పాలనకు దోపిడీకి ఎట్లా పాల్పడుతున్నారో ప్రజలకు సమాధానం పెట్టాలా? మొన్ననే మా ఎర్రోల శ్రీనివాస్ గారు దాదాపు హైదరాబాద్ లో తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకు లేఖలు రాసి తీసుకెళ్లి వ్యక్తిగతంగా తనే తీసుకెళ్లి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిర్రు. తేలుగుట్టిన దొంగలు లెక్కున్నారు. ఇవాళ ఒక్కడు మాట్లాడతలేడు. తేలుగుట్టిన దొంగల లెక్క డైరెక్టర్ మైనింగ్ మాట్లాడు, జిల్లా కలెక్టర్ మాట్లాడు, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ మాట్లాడాడు. ఎవరు మాట్లాడతలేరు. మానస హిల్స్ లో జరుగుతున్నటువంటి ఒక దోపిడిని, కేజీఎఫ్ లాంటి విధ్వంసానికి సంబంధించి కంప్లైంట్లు ఇస్తే ఒకడు మాట్లాడతలేడు. మళ్ళీ వాళ్ళ భాగ్యలక్ష్మి దగ్గరకు వచ్చినాం. మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇదే రకమైనటువంటి ఒక మైనింగ్ల పేరు మీద విధ్వంసం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వ పెద్దలు మీరు అనుకుంటున్నారేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని. తస్మాత్ జాగ్రత్త, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ దోపిడిని, ఈ విధ్వంసాన్ని వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజాయుద్ధం చేపడతాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము నిన్న కంప్లైంట్లు ఇచ్చినాం, రేపు కోర్టు తలుపులు తడతాం, రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాం. మొత్తానికి మీ దోపిడిని దేశ ప్రజలందరికీ తెలియజేసేట రీతిలో తప్పనిసరిగా మా పోరాటం భవిష్యత్తులో ఉంటుంది. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి విధ్వంసపు పట్టపగలే దోపిడీ పాలన ఏ విధంగా జరుగుతుందో చూడడం కోసం మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మేధావి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా మరి మా పార్టీ సీనియర్ నాయకులు మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ సైటు 10 ఎకరాలకే పర్మిషన్ ఉంటే 17 ఎకరాలు కబ్జా చేసిండ్రు. అదేవిధంగా ఈ సైటు నుంచి నెలకు దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము, బయట కనిపించిన ఆదాయం చాలా ఉంటుంది. 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము ఈ పర్మిషన్ ఎవరికి వచ్చిందో ఆ వ్యక్తికి పోతున్నది. మరి ఇవన్నీ ఎవరికి వచ్చినాయా అంటే రేవంత్ రెడ్డి గారి మేనల్లుడు రమేష్ రెడ్డి గారికి వచ్చినాయి. భాగ్యలక్ష్మి మినరల్, ఆయన తెలివిగా ఆయన పేరు పెట్టుకోకుండా దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అని ఇంకెవరో బంధువులకు పెట్టుకున్నారు. ఇది వచ్చిన విధానము నిజంగా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలే పట్టపగలే దోపిడీ ఎంతలా జరుగుతున్న దానికి ఒక చిన్న ఉదాహరణ. ఏ ప్రభుత్వ భూమినైనా, ఏ ప్రభుత్వ ఆస్తినైనా కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటప్పుడు టెండర్ విధానం అని ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్ అనో, లేకపోతే పేపర్ నోటిఫికేషన్ అనో, అదేవిధంగా మరి టెక్నికల్ బిడ్ అనో, ఫైనాన్షియల్ బిడ్ అనో, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. అవేమీ లేకుండా కేవలం తన మేనల్లుడు అన్న ఒక ప్రేమతోని, అదేవిధంగా ఈ సంపదంతా కూడా మాకే రావాలి, ఇంకెవరికి పోకూడదు అనే ఆశతోని, దురాశతోని రేవంత్ రెడ్డి గారు ఈ సైటును మరి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు. అంటే ఇంకెవరికి కూడా ఈ పని చేయాలన్న ఆశ ఉన్నప్పటికీ, వాళ్ళకి మెషిన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని రానివ్వకుండా కేవలం భాగ్యలక్ష్మి మినరల్స్ వాళ్ళే వచ్చేటట్టుగా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండ్రు. నామినేషన్ అంటే మీకు ఎవ్వరికి నేను ఇవ్వను, నేను మా మేనల్లుడికే ఇస్తా. మరి మేనల్లుడికి ఆదాయం ఎంత వస్తుంది? 2 నుంచి 3 కోట్ల రూపాయలు నెల, కానీ పేపర్ మీద వస్తున్నది. ఇక రెండవ విషయం, ఇది మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ అని వచ్చింది పర్మిషన్.
కానీ ఇక్కడ ఎక్కడన్నా మొబైల్ కనిపిస్తున్నదా? మొబైల్ అంటే ఏందా అంటే మనం ఏదో పోర్టబుల్ అంటే మనం మోసుకొని పోవచ్చు, తోసుకొని పోవచ్చు, మనం ఎక్కడ పడితే అక్కడ దాన్ని మార్చవచ్చు. కానీ ఇక్కడ చూడండి పెద్ద ఇండస్ట్రీ రాకాసి క్రషర్లు, ఇవి రాకాసి క్రషర్లు. వాళ్ళు మీరు ఎంత పెద్ద మెషిన్లు వచ్చినా బుల్డోజర్లు వచ్చినా కూడా తీయలేనంత బలంగా ఇక్కడ పెట్టినరు. మరి మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ కు మరి ఫిక్స్డ్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ కు తేడా తెలవదా? రేవంత్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ ఆయన మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి, ఈ ఏరియా అంతా కూడా ఆయనకే వస్తుంది, ఆయన డైరెక్ట్ ఆయన మేలుకే ఇచ్చుకున్నాడు. కానీ చట్టబద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు నిద్రపోతున్నారా? జీవో 111 ఏరియాలో ఒక చిన్న 2 అంతస్తుల బిల్డింగ్ కడితేనే వాళ్లకు హైడ్రా వచ్చి కూలగొడుతున్న ఈ రోజుల లోపల ఎక్కడ పడితే అక్కడ హైడ్రా శనివారం ఆదివారం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రాత్రికి రాత్రే వచ్చి మనుషులు చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి గోడలు గొలగొట్టి వాళ్ళందరినీ నిరాశ్రయాలు చేస్తున్న ఈ రోజుల లోపల వెలుగుమట్లలో, ఖమ్మంలో, భూదాను భూముల్లో హైకోర్టు ఆదేశాల ప్రకారం 25 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వ్యక్తులను, కుటుంబాలను 4000 మంది పోలీసులను పెట్టి అధికారులు కూలుస్తున్న ఈ రోజుల లోపల ఇలా 10 ఎకరాల పర్మిషన్ తీసుకొని 17 ఎకరాల పర్మిషన్, అది కూడా సొంత తన మేనల్లుడికి కట్టబెట్టిన విధాన్ని అధికారులు ఏ విధంగా చూస్తున్నారు? నేను మొట్టమొదటి అడుగుతున్నా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ డ్రాయింగ్ శాలరీ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెకర్. ప్రభుత్వ ఖజానా నుంచి మేము పన్నులు ఇస్తే నిండుతున్న ఖజానా నుండి జీతాలు తీసుకుంటున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మీరెందుకు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళకు ఉన్నదా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉన్నదా అని చూసిందా లేదా? మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ అని ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఫిక్స్డ్ రెడీ ఇంత పెద్ద రాకాసి మిక్సర్లు ఇవన్నీ కూడా పెట్టినప్పుడు, క్రషర్లు పెట్టినప్పుడు అది వయలేషన్ కాదని మీరు అనుకుంటున్నారా? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోడిగుడ్డు మీద ఈకలు బీకి మీరు రైస్ మిల్లర్ల దగ్గరికి పోతున్నారు, జిన్నింగ్ మిల్ల దగ్గరికి పోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ సివిల్ సప్లైస్ గోదాముల దగ్గరికి పోతున్నారు. మంత్రులు 1000 కోట్ల రూపాయలు మామూలు తీసుకునే విధంగా 11,000 కోట్ల కుంభకోణం సివిల్ సప్లై శాఖలోనే జరిగింది. మరి దాన్ని అక్కడ మరి ఉద్యోగం చేయాల్సిన అధికారులు ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎందుకు ఇక్కడికి రావడం లేదు?